నా అందం ఎవరు చూడలా, నన్ను ఎవరు పలకరించలా, ఈ బట్టలు బాగున్నాయని ఎవరు జీవితం అంతా ఎవరి కోసమో బతుకుతాం. మన కోసం మనం బతకం. అప్పటి వరకు మనకు ఆధ్యాత్మికత అర్థం కాదు. నువ్వు కట్టుకున్న చీర నీకు బాగుండాలి, ఇంకోళ్ళు మెచ్చుకోవడం ఎందుకు పని లేక. అద్దం ముందు నిలబడి చూసుకో, వెళ్ళిపో అక్కడి నుంచి. మహా అయితే మీ ఆయన అడుగు, ఇంకెవరిని అబ్బే ఆయన తప్ప అందరినీ అడుగుతారు. ప్రథమ శత్రువు ఎవరంటే ముందు భార్య, తర్వాత భర్త. ఆయనకి ఈవిడ అష్టమ శని, ఈవిడికి ఆయన ఏలినాడు శని. ఆయనకి ఈవిడ చొక్కెదురు, ఈవిడికి ఆయన రాహుకాలం. ఇదే మన కాపురం. మొదటి శత్రువు ఎవరంటే భర్త, మొదటి శత్రువు ఎవరంటే భార్య. వారు తప్ప అందరూ నచ్చుతారు మనకి. జీవితం అంతా గొప్ప వాళ్ళ ఇంట్లో వాళ్ళ తప్ప. ఇంకా సుఖం ఎక్కడ ఉంటుందో, మళ్ళీ వచ్చి వీడితో కాపురం చేయక తప్పదు కదా, ఏడిపో ఉంటుంది. అదే అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నా సరే ఎవరైనా నువ్వు బోడే శివుడు ఏడి అని అడుగుతుంది ఆవిడ. నువ్వేంటి మెచ్చుకున్నది, ఇక్కడ మా ఆయన పిలు అంటాడు. ఇంకోటి మెచ్చుకుంటే ఆవిడకి నచ్చదండి. ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు అలాగే ఉండాలి. ఒక పురుషుడు సౌందర్యాన్ని వాళ్ళ ఆవిడ మెచ్చుకోవాలండి. పక్కింటి ఆవిడ మెచ్చుకోవడం ఏంటంటే దరిద్రం, తప్పది. దానికి సంతోషించకూడదు. నువ్వేకేమిటమ్మా అని అడగాల మొహం మీద. మగాడైనా అప్పుడు కాపురాలు నిలబడ